ఇప్పుడేమో గాని ఓ 20-30 ఏండ్ల కింద ఏ ఊరికి పోయినా ఇన్నన్ని జామ చెట్లు, కొన్నని పులిసింత చెట్లు, బగ్గ చింత చెట్లు, ఆడాడ రేగు చెట్లు కానొచ్చేది. ఏ సీజన్లో కాసే కాయలు ఆ సీజన్లో ఆ ఇంటోలే కాకుండా ఊరలుస్తా కోసుకొని తినేది. ఇప్పుడు ఉన్న చెట్లు నరికేసి బంగ్లాలు లేపబట్టిరి. సంక్రాంతి పండుగ వస్తుందంటే ఇరవై కాసే పండ్లేంటి అంటే ఇంకేంటి రేగు పండ్లే. ఇది సుత అవిటి ముచ్చటే. అట్లాని బయట రాష్ట్రాలు దేశాలకెళ్ళి వచ్చినాయి కాదుల్లో. ఇటీ అన్న దుల్పుడు వాళ్ళు పురుసాద్ గగుకొని ఏరుడు గంపలలో తీసుకొచ్చి తొవ్వ మీద పెట్టి అమ్ముడు. అవు రేగుబాన్లే ఇంటెనకాలో చెట్టు ఉంటే దులుపుకొచ్చిర్రేమో అనుకునేరు. పెద్ద తోటే ఉన్నది. నాగర్ కర్నూలు జిల్లా మాచినేపల్లికి రైతన్న 10 ఏళ్ల కాంచెల్లి 5 ఎకరాల్లో పండిస్తున్నాడు. రోజు 1500-2000 అమ్ముకుంటున్నాం. చుట్టుపక్కల వచ్చి షుగర్లకు, బీపీకి, కారం నొప్పులకు అన్ని మంచిదని చెప్పి మంచిగా కొనుగోలు అవుతున్నాం. అగో ఒక్కొక్క చెట్టుకి ఇరుగ కాసినాయి. కోతులు పోతం పెట్టకుండా మంచిగా వలలు కట్టిండు. అట్లని బయట రాష్ట్రాల్లో దొరికే కాయలు కాదుల్లో, పక్కా మన లోకల్ పండ్లే. ఇది తింటే పెయ్యికి మంచిది అంటారు. షుగర్లు, బీపీలు ఉన్నోళ్ళు ఏరే ఊర్లకెళ్ళి వచ్చి మరీ కొనుక్కపోతుర్రంటే చూడుర్రిగా. మారుబేరగాళ్ళకు సుత పోస్తుంటారట. మందులు మాకులు కొట్టుడన్న ముచ్చట్లేదు, నీళ్లు బారియాలన్న రంది లేదు. ఇది ఇండియన్ స్పీసీస్. ఇది ఎరిడ్ క్రాప్. యాక్చువల్లీ దీనికి చీడపీడలు కానీ నీటి రిక్వైర్మెంట్ కానీ చాలా తక్కువగా అవసరం పడుతుంది. లెక్కకైతే కొల్లాపూర్ ఏరియా మామిడి తోటలకు పేరు పోయింది. కానీ అందరు పోయే తోవలు ఎందుకు పోవాలనో 5 ఎకరాల్లో 1 నెంబర్ రేగు చెట్లు పెట్టిండట అన్న. ఇక సీజన్లు ఇంటోళ్ళంతా రేగు పండ్ల అమ్ముడు మీదనే ఉంటుర్రు అన్నట్టు. ఈ తోటను కాతను చూసి మేము సుతగ్గి ఇకమత్ చేస్తామంటారు చాలా మంది రైతులు. రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది. రైతుకు కూడా చాలా లాభాలు ఉంటాయి. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మేము కూడా కొంత ఈ సంవత్సరం క్రాప్ చేయాలి, ఖచ్చితంగా రేగి పండ్ల తోట పండించాలనే ఉద్దేశం ఉంది మా అందరికి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తున్నాయంటే ఎవరికైనా ఆశ ఉంటది కదా. కాబట్టి కాయసుంటే మీరు సుత ఆలోచన చేయురు మరి.